ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. తిందాంరాలోని ఈరోజు మనం హెల్దీగా టేస్టీగా పెసరపప్పుతో ఆకు పకోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పెసరపప్పుతో ఆకు పకోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక గ్లాసు నిండుగా పెసరపప్పు తీసుకుని ఒక కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 1-2 గ్లాసులు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే కనుక మెత్తగా ఉడుకుతుంది. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పుని, ఆ పెసరపప్పు పిండిలో ఒక 4 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం శుభ్రంగా కడిగి ఆరబెట్టి మిల్లి పట్టించుకున్న పిండి అండి. తర్వాత ఒక గుప్పుడు నిండుగా వాము తీసి వేసుకోవాలి. వాము ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ ఆకు పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఈ పెసరపిండిలో మనం వేసిన ఉప్పు కారము వాము అలానే బియ్యం పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ఆకు పకోడీలు వేసుకున్న ప్లేట్ ఉంటుంది కదండి, ఇలా 4 గీతలు కానీ 2 గీతలు కానీ ఉన్న ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ని జంతువుల గొట్టంలో వేసుకోవాలి. జంతువుల గొట్టం కొంచెం నూనె రాసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని జంతువుల గొట్టంలో వేసుకోవాలి. నూనె కాగిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలండి. తర్వాత మనం జంతువుల గొట్టంలో పిండి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఈ నూనెలో నొక్కుకోవాలండి. ఇలా ఆకు పకోడీలా వస్తాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. 2 వైపులలో వేగిన తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకుని స్ట్రైన్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. అలానే మిగిలిన పిండి అంతా కూడా ఇలాగా ఆకు పకోడీలో వేసుకోవాలి. ఈ ఆకు పకోడీలు చాలా గుల్లగా రుచిగా వచ్చాయండి. ఈ ఆకు పకోడీలో కారం బదులు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు, అలాగే నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. ఆకు పకోడీలు బాగా గుల్లగా రావాలనుకుంటే కనుక పిండి కలిపేటప్పుడు వేడివేడి నూనె కానీ బటర్ కానీ వేసి కలుపుకుంటే బాగా గుల్లగా వస్తాయండి. చూడండి, నేను ఇలా ఏమి వేయకపోయినా కూడా బాగా గుల్లగానే వచ్చాయి, చాలా బాగున్నాయండి. పెసరపప్పుతో చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకి ఎన్ని తిన్నా పర్వాలేదు. డైజెషన్ అవ్వడం కోసం ఇక్కడ మనం వాము కూడా యాడ్ చేసుకున్నాము. చూసారు కదా క్రిస్పీగా టేస్టీగా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా పెసరపప్పుతో ఆకు పకోడీలు వేసి చూడండి. ఎప్పుడు మనం శనగపిండి వేస్తాం కదా, ఈసారి పెసరపప్పుతో వేసి చూడండి. పెసరపప్పుతో చేసిన ఆకు పకోడీల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.